వికసిత ప్రకాశం జిల్లా లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఒంగోలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ తాజాగా ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్నడూ లేని విధంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాను చేర్చడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా సఫలమైందని, వికసిత ప్రకాశం జిల్లాతోనే ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని లంకా దినకర్ పేర్కొన్నారు. మురుగన్ గారిని కలవటం జరిగింది. దీనికి ఒంగోలులో హార్బర్ కేంద్ర ప్రభుత్వ నిధులతో 350 కోట్ల రూపాయలు హార్బర్ నిర్మాణానికి సంబంధించినటువంటి దాన్ని వేగవంతం చేయాలి, అక్కడ భూసేకరణ ఎక్కడ పెట్టాలి, భూసేకరణ ఎక్కడ చేయాలనే దాని మీదే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేసారు. ఏ విధంగా కూడా దాని మీద ఒక సంకల్పం లేనటువంటి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు నడిచింది. దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయటం, పర్యాటకంగా అభివృద్ధి చేసుకుంటే తీర ప్రాంతంలో ఉండేటటువంటి ఈ అంశాలన్నింటినీ మేళవించి ఒక ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా నడవాలి. వికసిత భారత్ నినాదం మోడీ గారు ఇస్తే, వికసిత ఆంధ్ర డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మోడీ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఇవ్వటం జరిగింది. వికసిత ప్రకాశంతో దాన్ని భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వికసిత ఆంధ్రాలో, వికసిత భారతదేశంలో మనం భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం, దానికి ఒక అంకురార్పణ ఈరోజు మొదలైంది ఈ బడ్జెట్ తోటి అనేట దానికి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాము. అలాగే అనేక అంశాలు ఇవే కాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో చూసినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం, స్థానికంగా ఉండేటటువంటి ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజనకి సంబంధించినటువంటి గృహాలు కానీ, జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు, సురక్షిత త్రాగునీరు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులు కానీ, అమృత పథకం కింద ఒంగోలుకి అమృత్ 1, అమృత్ 2 రెండిట్లో కూడా దాదాపు రాష్ట్రం మొత్తానికి కూడా ఒక 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ప్రకటన వస్తే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అలాగే మున్సిపాలిటీ వాటాతోటి ఒక్క ఒంగోలు పట్టణానికి 1000 నుంచి 1,500 కోట్ల రూపాయల మధ్యలో ప్రాజెక్టు ఏదైతే గొళ్ళకమ్మ నుంచి నీరు తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలులో ఉండే ప్రజలకి ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమృత పథక నిధులు సంబంధించి సరిగా వెచ్చించలేకపోయారు.